దేశంలో భారతీయ జనతా పార్టీని ఎందుకు అందరూ హిందువులు ప్రేమిస్తున్నారు ఎక్కువగా, హిందువుల్లో ఎక్కువగా భారతీయ జనతా పార్టీని అంగీకరిస్తున్నారు? దానికి కారణం ఏంటంటే హిందుత్వాన్ని సపోర్ట్ చేసేది, హిందువుల గురించి సానుభూతినైనా వ్యక్తం చేసేది, అధికారం వచ్చినప్పుడు హిందువులకి అండగా నిలబడుతూ హిందువుల్ని వేధించే వాళ్ళని నియంత్రించేది ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి కాంగ్రెస్ అయినా, కమ్యూనిస్టులైనా, నేషనల్ ఫ్రంట్ అయినా, యునైటెడ్ ఫ్రంట్ అయినా ఎవరైనా ముస్లిం బుజ్జగింపు చర్యలు, క్రైస్తవ బుజ్జగింపు చర్యలు, మైనారిటీ బుజ్జగింపు చర్యలు చేయడం వరకు తప్పులేదు. కానీ ఆ సమయంలో హిందువులను వేధించడం, ఆ వేధించే దానిని సమర్థించుకుంటూ వచ్చినాయి. కాబట్టి గత 77 ఏళ్ల అనుభవాలతో హిందువులు కాస్త భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నమాట వాస్తవం. అలాగని భారతీయ జనతా పార్టీ పూర్తిగా హిందువులకు చేస్తుందా అంటే లేదు. కానీ మిగతా ఎవ్వరూ పట్టించుకున్నప్పుడు అదే కీలకం, అధికారం వచ్చిన చోట పనిచేస్తుంది కాబట్టి ఉన్నారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ప్రజలలో హిందూ చైతన్యం బాగా వచ్చింది. కానీ దాన్ని భారతీయ జనతా పార్టీ ఒడిసి పట్టుకోగలుగుతోందా? ఎందుకంటే కూటమిలో ఉండటం వలన అది చెడగొట్టుకుంటోందా అన్నది ఆలోచించుకోవాల్సి. ఆకివీడు రామాలయం పోరాడింది తెలుగుదేశం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. ఆకివీడుకు సంబంధించినటువంటి రామాలయాన్ని శిథిలావస్థకి చేర్చి చెత్త కుండీలాగా మార్చే ప్రయత్నం జరుగుతున్న వేళ సాక్షిలో రఘురామని వెటకారం చేయడానికి రాసినటువంటి వార్తని ఆధారంగా చేసుకుని ఆయన దాన్ని సీరియస్గా తీసుకుని ఆ రామాలయాన్ని తిరిగి తెరిపించడం కాదు, పునర్నిర్మాణం చేయడానికి సంకల్పించాడు. అది భగవత్ సంకల్పమే అనుకోవచ్చు. ఎందుకంటే ఆ సందర్భంగా తీవ్రమైనటువంటి ప్రతిఘటన, దాడుల్ని ఎదుర్కొన్నారు, తీవ్రమైనటువంటి దుర్భాషలను ఎదుర్కొన్నారు, అనేక మంది కొత్త శత్రువులు పుట్టుకొచ్చారు ఆయనకి. అయినా సరే మొండిగా నిలబడుతున్నాడు. సొంత పార్టీ అండగా నిలబడలేదు ఆయనకి. అక్కడ ఉన్నటువంటి హిందుత్వ శక్తులు తోడున్నారు, జనసేన కార్యకర్తలు తోడున్నారు. వాళ్ళ ద్వారా ఆయన ప్రయత్నం చేయగలిగితే, ఆ సందర్భంగా దాడి జరిగితే కూడా దిక్కులేనటువంటి పరిస్థితి, కేవలం ఖండించి ఊరుకున్న పరిస్థితి. ఇప్పటికీ ఆలయాన్ని బాగు చేయాలన్న ఆలోచన దేవాదాయ శాఖకి రాలేదు, ప్రభుత్వానికి రాలేదు. కానీ ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి రఘురామకృష్ణరాజు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి, మీరు విరాళాలు ఇస్తే దానికి ఒక 70 లక్షల రూపాయలు అవసరం అవుతుంది అన్నటువంటి లెక్క కట్టి స్థపతిని తీసుకొచ్చి ఒక ప్లాన్ గీయిస్తే 1 కోటి రూపాయల విరాళాలు వచ్చినాయి. 1 కోటి రూపాయలు ఓన్లీ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులతో 1 కోటి రూపాయలు దానికి విరాళం వచ్చింది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. 1 కోటి రూపాయలు ప్రజలు విరాళంగా దేశం నలుమూలల నుంచి వేశారా, లేకపోతే తెలుగు వాళ్ళే వేసింది అంటే ఏంటి? హిందుత్వ చైతన్యం మన ఆలయాన్ని నాశనం చేసే కుట్రలకి, అలాగని హిందువులందరూ తలా కత్తిపుచ్చుకుని కర్ర పుచ్చుకుని వాళ్ళకి మళ్ళీ ఆ కర్రకి మేకులతో కట్టుకుని రాలా. కానీ మన వంతు ఇదన్నా చేద్దాం అన్నటువంటి ఉద్దేశంతో చేశారు. ఇనిషియేటివ్ తీసుకుంది రఘురామకృష్ణరాజు. భారతీయ జనతా పార్టీ ఎక్కడ? మాధవ్ వెళ్ళాలి కదా, అట్లాగే మిగతా నాయకులు, అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి వెళ్ళాలి కదా, మిగతా వాళ్ళు కూడా వెళ్ళాలి కదా, అవసరమైతే బృందంగా వెళ్ళాలి కదా. ఎక్కడికి వెళ్ళిపోయిందో ఆ హిందుత్వ సిద్ధాంతానికి సంబంధించినటువంటి మూలం అర్థం కాదు. ఇప్పుడు ఆ ఆలయాన్ని అవతల వాళ్ళు ఎంత పవర్ఫుల్గా చేశారో చూడండి. కోర్టులో వేసి స్టే, ఏంటది, అనుమతి తీసుకోకుండా అన్నటువంటి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఓపెన్ ఛాలెంజ్ చేసుకొచ్చి నేను అనుమతి తీసుకునే చేస్తాను. ఇప్పుడైనా సరే అంటే హిందువుల యొక్క ఆలయాన్ని హిందువులు పూజ చేయడానికి వీలు లేకుండా చేసి బహిరంగ సవాల్ విసురుతున్నారు అన్యమతస్తులు. చివరికి పిటిషన్ వేసిన వాళ్ళల్లో కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉన్నారు. గొంతేనమ్మ ఆలయం అని ప్రచారం చేశారు. ఏదో చూపించండి, అక్కడ విగ్రహం ఏదో ఉండాలి కదా పూజ చేయడానికి. ఇప్పుడు గంగానమ్మ, పోలేరమ్మ, ఇట్లాగా గ్రామదేవతలకు సంబంధించి ఆలయాలు ఖచ్చితంగా ఉన్నప్పుడు అక్కడ విగ్రహం ఉంటుంది, పూజ ఉంటుంది. అక్కడ చూపెడితే అందరికీ అర్థమవుతుంది కదా. కాదని నోటితో చెప్పడం అదే రఘురామకృష్ణరాజు అడుగుతుంది కదా. లేదు అంటే ఆ వంక పెట్టి ఆలయాన్ని, హిందువుల ఆలయాన్ని ఒక పాడుపెట్టే ప్రయత్నం చేసి ఆ ఆలయానికి ఉన్న 1.5 ఎకరం భూములు నొక్కేసి చివరికి ఆ ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవడానికి హిందువులందరూ సమిష్టిగా సిద్ధపడితే కూడా ఆపే కుట్రలు చేస్తున్నటువంటి వేళ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే
హిందువులను చంపేయడానికి కుట్రలు పన్నినటువంటి ఇస్లామిక్ రాడికల్ శక్తుల యొక్క రాక్షసత్వం విజయవాడలో బయటపడా, అనంతపురంలో బయటపడా, కర్నూలులో బయటపడా, చిత్తూరు జిల్లాలో బయటపడా. ఓ పక్కన రాక్షస శక్తులు హిందువులను చంపడానికి కుట్రలు పన్నే శక్తులు ఇక్కడ చైతన్యం రాకపోతే, అలాగే ఇప్పుడు చివరికి హిందువుల ఆలయాల్లో హిందువుల్ని లేకుండా చేసేటటువంటి కుట్ర ఇంకో పక్కన ఇటువైపు నుంచి జరుగుతుంటే క్రైస్తవం వైపు నుంచి ఎలాగ అసలు ఎందుకని ఇంత హైందవ శంకారావానికి ఎంత పెద్ద ఎత్తున స్పందన వచ్చింది? అది హిందూ చైతన్యానికి ఒక అర్థమైందే. దీన్ని ఎందుకని వినియోగించుకోలేకపోతున్నారో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి భారతీయ జనతా పార్టీ.